నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీ సమావేశాలకు పోనని భీష్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు పోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమైనారు. అయితే జగన్ గారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ 3 వారాలు జరిగే బడ్జెట్ సమావేశాలకు పోతారనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ గారి షెడ్యూల్ను చూస్తే వేరేలా ఉంది. ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది అందులో నిర్ణయిస్తారు. బహుశా 2 నుంచి 3 వారాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటా ఉంటారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ చూస్తే రేపు పులివెందులకు పోతాండారు. బుధవారం అంటే మన్నాడు ఆయన పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. గురువారం వచ్చేసి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన బెంగళూరుకు పోతారా లేకపోతే తాడేపల్లికి పోతారా అనేది ఇంకా స్పష్టత లేదు. నాకు తెలిసి ఆయన బడ్జెట్ సమావేశాలకు పోరనే అనుకుంటున్నా. జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పోయే అవకాశం లేదు. 28వ తేదీన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతాంటారు. బడ్జెట్ మంచి చెడ్డల గురించి పూర్తి స్థాయిలో మీడియా సమావేశంలోనే జగన్ గారు మాట్లాడే అవకాశం ఉంది. మరి అంటే ఎందుకు పోతున్నారో ఆయన ఈ రోజైనా అనేది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ లోతుపాతల గురించి తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం. ధన్యవాదాలు.